Assalamu alaikum wa rahmatullahi wa barakatuhu. Alhamdulillah. Alhamdulillahi Rabbil Alameen. Wassalatu wassalam ala Rasulihil Kareem. Amma ba'd. A'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. Ya ayyuhallazina amanu taqullaha haqqa tuqatihi wa la tamutunna illa wa antum muslimun. Rabbi shrah li sadri wa yassir li amri wahlul 'uqdatam min lisani yafqahu qawli. Rabbi zidni ilma. Allahumma faqihna fid din. Amin ya rabbal alamin. టుడే క్లాస్ నిజమైన మఫ్లిస్ ఎవరు? మఫ్లిస్ అంటే పేదవాడు, లేకపోతే ఒక తక్కువ కులవృత్తి చేసేవాడు, ఇంకా చాలా చాలా అర్థాలు వస్తూ ఉంటాయన్నమాట. ఆస్తి లేనివాడు, డబ్బు లేనివాడు, నిరుపేద, అలా అన్నమాట. అయితే ఒక హదీస్ నేను మీ ముందు పెడుతున్నాను, గ్రహించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారు, మీకు తెలుసా మఫ్లిస్ ఎవరు? అప్పుడు సహాబాలు అన్నారు, మా దగ్గర మఫ్లిస్ అంటే డబ్బు లేనివాడు, ఆస్తి లేనివాడు. అంతే కదా, మఫ్లిస్ అంటే ఎవరు? పేదవారు కదా. డబ్బు లేనివాడు, ఆస్తి లేనివాడే కదా పేదవాడు అంటే. అదే సందర్భాన్ని అక్కడ పెట్టారు సహాబాల. అయితే అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, నా ఉమ్మత్లో నిజమైన మఫ్లిస్ అంటే ఎవరో తెలుసా? ప్రళయ దినాన నమాజులు చేసి, ఉపవాసాలుండి, జకాతులు చెల్లించి, చాలా 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 మంచి మంచి పనులు చేసి చాలా ఘనంగా పుణ్యాలు సంపాదించుకొని వస్తాడు. చాలా ఘనంగా, చాలా ఎక్కువగా పుణ్యాలు సంపాదించుకొని వస్తాడు. అతనే ఆ రోజున నిజమైన మఫ్లిస్ అవుతాడు అని చెప్పడం జరిగిందనమాట. అక్కడ ప్రవక్త గారి సహచరులు అడిగారనమాట, ఎందుకు? చాలా పుణ్యాలు సంపాదించిన వాళ్ళు ధనవంతులు కదా, ఒక ప్రళయ దినాన చాలా ఎక్కువ పొజిషన్లో చాలా ఒక మంచి స్థానంలో ఉండే విశ్వాసులు కదా, ఎందుకని అతను అంత పేద స్థానంలో ఉంటారు అని చెప్పేసి సహాబాలు అడిగితే, దానికి ప్రవక్త గారు చెప్పారు, అతను ప్రపంచంలో ఎవరినో దూషించాడు, అబద్ధపు ఆరోపణలు చేశాడు, అపనిందలు వేశాడు, అన్యాయంగా ఒకళ్ళ ఆస్తి తిన్నాడు, ఎవరినో హతమార్చాడు, ఎవరినో కొట్టాడు, తిట్టాడు, మోసం చేశాడు, ఫ్రాడ్, కన్నింగ్ అన్నీ కూడాను. ఒకళ్ళ హక్కును బలవంతంగా లాక్కున్నాడు, ఒకరిపై జులుం చేశాడు. అప్పుడు ఎవరైతే అతని వల్ల బాధపడిన వారందరూ ఉంటారో, అతని వల్ల ఎవరైతే బాధపడ్డారో వాళ్ళకి అతని యొక్క పుణ్యాలను అల్లా సుబ్హానహు తఆలా అతను చేసిన ఏవైతే చెడు కార్యాలు ఉన్నాయో వాటి ప్రతిఫలాన్ని బట్టి ఎవరికి దక్కవలసిన పుణ్యఫలం వాళ్ళకి ఇచ్చేస్తాడనమాట. అతను చేసిన పుణ్యఫలాలను అతని ద్వారా బాధపడిన వాళ్ళందరికీ ఇచ్చేస్తారు అల్లా సుబ్హానహు తఆలా. ఇక్కడ కోర్టులో న్యాయం జరగకపోయినా అల్లా సుబ్హానహు తఆలా దగ్గర ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుతుంది. ఒక కొమ్ములున్న పొట్టేలు, కొమ్ము లేని పొట్టేలు, ఆ రెండు మధ్య వైరం జరిగి వాళ్ళ మధ్య ఒక పొట్టేలు చచ్చిపోయినా కూడా ఆ రెండింటి మధ్య అల్లా సుబ్హానహు తఆలా న్యాయం తీర్పు చేస్తారనమాట. రేపటి ప్రళయ దినాన ఒకరికి కూడా ఈగంత, దోమంత, చీమంత అన్యాయం కూడా జరగదు. ఎవరు చేసిన మంచి వారు చూసుకుంటారు, ఎవరు చేసిన చెడు కార్యము కూడా వారు అక్కడ చూసుకోవడం జరుగుతుందన్నమాట. అప్పుడు అతని యొక్క పుణ్యాలన్నీ అతని ద్వారా ఎవరైతే బాధపడ్డారో, మదన పడ్డారో, నిందలు మోసారో, అన్యాయానికి గురి అయ్యారో, ఓకేనా, అప్పుడు ఆ యొక్క అతని పుణ్యాలు అల్లా సుబ్హానహు తఆలా అతని ద్వారా బాధపడిన ప్రజలకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అప్పటికే అతని దగ్గర పుణ్యాలు అయిపోయాయి.
ఇంకా అతని ద్వారా బాధపడిన ప్రజలు మిగిలే ఉన్నారు. అప్పుడేం చేస్తారంటే, ఎవరైతే ఇతని ద్వారా బాధపడిన ప్రజల యొక్క చెడు పనులు ఏవైతే ఉంటాయో ఆ చెడు పనులు ఇతని మీద వేసేసి ఇతనిని నరకంలోకి పంపించడం జరుగుతుందన్నమాట. ఇది సహీ ముస్లిము హదీస్ రిఫరెన్స్ నెంబర్ వచ్చేసి 6579 అన్నమాట. అంటే ఇక్కడ ఏదో మనం నమాజ్ చేస్తున్నాం కదా, మనం షిర్కు చేయటం లేదు కదా, ఏంటి మన అకీద బాగానే ఉంది కదా, మనం ఏం చేసి చెల్లుబాటు అవుతుంది, అల్లా దగ్గర మనము ఏదో ఒకటి చెప్పేసి తప్పించేసుకుందాము, ఏంటి మనము అన్యాయం చేసేద్దాము, అక్రమాలు చేసేద్దాము, మోసాలు మొత్తం ఏదైనా చేసేద్దాము, అల్లా మన్నించేస్తారని చెప్పారు కదా, మనము షిర్క్ అయితే చేయడం లేదు కదా, షిర్క్ అంటే పెద్ద పాపం అల్లా మాఫీ చేయరని చెప్పారు, కానీ ఇవి చిన్న చిన్న పాపాలు చేస్తే అల్లా మాఫీ చేస్తారని చెప్పారు కదా అని చెప్పేసి ఏదో నేను నమాజ్ చేస్తున్నాను, జకాత్ చేస్తున్నాను, ఏ సదగా నేను చేసేసుకుంటున్నాను, ఏదో ఉపవాసాలు ఉంటున్నాను, నేను ఒకరి విషయంలో ఏం జరిగినా కూడా అల్లా సుబ్హానహు పెద్ద దయా హృదయంతో నన్ను మన్నించేస్తారు, క్షమించేస్తారు అని చెప్పేసి అలా భావించడం అవివేకం అన్నమాట. ఎందుకంటే అక్కడ ఒక దాసుడు తప్పు చేశాడు, పశ్చాత్తాపం చెందాడు, పాపం చేశాడు, ఏదో చేశాడు, అల్లాకి ఆ యొక్క దాసుడి మధ్య ఎన్నో ఘోరం పాపాలు ఉంటాయి, ఇన్షాల్లా అల్లా క్షమిస్తారు. కానీ ఇక్కడ విశ్వాసుల హక్కులను దోచుకున్నాడు, విశ్వాసులు నిందలు చేశాడు, విశ్వాసులను అన్యాయం చేశాడు, జులుం చేశాడు, ఏంటి అంటే సాటి విశ్వాసులకు బాధను కలిగించాడు అనమాట. వారి యొక్క హక్కును దొంగలించాడు. కాబట్టి రేపటి రోజున వీరిద్దరికి న్యాయం చేయవలసింది అల్లా సుబ్హానహు తఆలా యొక్క బాధ్యత. కాబట్టి మనము నమాజ్ చేస్తున్నాం కదా, మనము ఏదో జగతి చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం కదా, అల్లా సుబ్హానహు తఆలా పాపాలు మన్నించేస్తాడు, మనం ఎలా ఉంటే ఒకే పర్లేదు, వడ్డీ తినొచ్చు, వ్యభిచారాలు చేయొచ్చు, ఏంటి అన్నిటికి మాఫీ ఉంది కదా, ఒక షిర్కు తప్ప అని చెప్పేసి మీరు దయచేసి భావన ఆ యొక్క మనసులో భావించొద్దు. ఇప్పుడు ఒక మనిషి నీట్గా ఉండాలంటే ముస్లిం అంటేనే క్యారెక్టర్, అసలు క్యారెక్టర్ అంటేనే ముస్లిం. అసలు ఏదో 5 పూట్ల మనం నమాజ్ చేస్తున్నాము, మనం ఎలా ఉంటే పర్లేదని అనుకోవడం అవివేకం. అది మన నమాజ్ సహీ అయితే, అది నిజమైన నమాజ్ అయితే మన క్యారెక్టర్ అల్లా సుబ్హానహు తఆలాకు నచ్చినట్లు మారిపోవాలి ఇన్షా అల్లా. మనం ఒక పక్క నమాజ్ చేస్తున్నామా, వ్యభిచారం చేస్తున్నామా, మనం ఒక పక్క నమాజ్ చేస్తున్నామా, వడ్డీ సొమ్ము తింటున్నామా, మనం ఒక పక్క నమాజ్ చేస్తున్నామా, ఒకరి హక్కును లాక్కుంటున్నామా, మనం ఒక పక్క నమాజ్ చేస్తున్నామా, ఒకరి యొక్క జులుం చేస్తున్నామా, ఇవన్నీ జరుగుతున్న నువ్వు నమాజ్ చేస్తూ కూడా ఇటువంటి పొరపాటు చేస్తున్నావంటే ఇంకా నీ నమాజ్ సహీ అవ్వలేదు, నీ నమాజ్ ఇంకా సహీ అవ్వలేదు, అది అర్థం అనమాట. అది తెలుసుకొని అది గ్రహించండి. ఉదయము, సాయంత్రం, మధ్యాహ్నం నీ ఇష్టం, నువ్వు రోజుకు 5 సార్లు స్నానం చేయి. నేను 5 సార్లు స్నానం చేస్తాను, నేను నోటి బ్రష్ ఒకటి నేను యూజ్ చేయను, ఏంటి నేను ఒక నోటి బ్రష్ ఒకటి నువ్వు కడగకుండా, పళ్ళు తోమకుండా నువ్వు 5 సార్లు స్నానం చేసి ఫేర్ అండ్ లవ్లీలు, గట్రాలు, ఏంటి పౌడర్లు పూసుకొని బాగా హ్యాపీగా బాగా అందంగా ముస్తాబు ఎక్కడ కూర్చున్నావు, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు అని చెప్పేసి నీ సాటి సోదరుడు పక్కన వచ్చి కూర్చున్నారు, వాలేకుం సలాం వరహమతుల్లాహి వబరకాతు కైసా హై భాయ్ అని చెప్పేసి నువ్వు చెప్పావనుకో, నోటి నుంచి ఒకటే దుర్వాసన. ఎందుకు? నువ్వు పళ్ళు తోముకోలేదు, నువ్వు 5 సార్లు స్నానం చేసావు, బయటికి నీట్ కనిపిస్తున్నావు, కానీ నీ నోటిలో దుర్గంధం ఉందన్నమాట. ఆ దుర్గంధం పక్కన వాళ్ళ అక్కడ కూర్చోడు పారిపోతున్నారు. అలా ఉండకూడదు. ఈ రోజులో ముస్లింలు అలా ఉన్నారు, అలా ఉండకూడదు. నేను అందరి గురించి చెప్పటం లేదు. ఇప్పుడు ముస్లిం అంటేనే క్యారెక్టర్. అల్లా ఏది చెప్పారు హలాల్, అది హలాల్. అల్లా ఏది హరాం చేశారు అది నీకు ఇష్టమైనా సరే అది హరాం, అంతే. శరీరం మొత్తం శుభ్రంగా ఉండాలి. నేను నమాజ్ చేస్తున్నాను కదా, నేను మిగిలిన చెడుపులు మొత్తం చేసుకుంటూ పోతానంటే ఆ ఎగ్జాంపుల్ అందుకే ఇచ్చాను. అర్థమవుతుందా మీకు? ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చాను? ఇప్పుడు నమాజ్ చేస్తున్నప్పుడు నీ మనసు మరియు నీ శరీరము, నువ్వు ఆలోచించే ఆలోచన, నువ్వు జీవించే జీవిత శైలి సరళి, ఇది మొత్తం కూడా చాలా పీస్ఫుల్గా ఇస్లాం ధర్మానికి లోబడి చాలా హ్యాపీగా, చాలా హుందాగా, ప్రవక్త గారి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ, అల్లాన్ని ప్రేమిస్తూ, అల్లా చెప్పిన ఫరజులను ఆచరిస్తూ చేసుకుంటూ పోవాలి. ఇది నువ్వు శరీరం పట్ల, నీ నోటి పట్ల నువ్వు శుభ్రంగా ఉన్నట్టు లెక్క.
అలా కాకుండా నేను నమాజులు చేస్తాను, నేను జులుం చేస్తాను, నేను నమాజు చేస్తాను, వడ్డీ సొమ్ము తింటాను, నేను నమాజు చేస్తాను, దొంగతనాలు చేస్తాను, నేను నమాజు చేస్తాను, నేను చాడీలు చెప్తాను, నేను నమాజు చేస్తాను, మిగిలిన అడ్డమైన పనులు మొత్తం చేసుకుంటూ పోతాను అంటే దాని ఎగ్జాంపుల్ అని చెప్పింది. నువ్వు 1-3 సార్లు నీ శరీరాన్ని బాగా రుద్ది రుద్ది స్నానం చేసి నీ నోటిని రుద్దకుండా నువ్వు వదిలేస్తే నువ్వు మాట్లాడే నోటి పలుకులను విని ఆ యొక్క దుర్వాసనకి కూడా తట్టుకోలేక నీ పక్కనుండే వాళ్ళు కూడా వెళ్ళిపోయవలసిన పరిస్థితి అనమాట. అలాంటి పరిస్థితికి ఈ రోజుల్లో రాకూడదు. అందుకే నేను మీకు సలహా ఇస్తున్నాను అనమాట. అంటే ఒక శరీరాన్ని బాగా రుద్ది 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 స్నానం చేసి పరిశుభ్రతే సగం ఏమని చెప్పేసి మనం పరిశుభ్రంగా ఉంటే సరిపోదు. నీ మనసు కంపు కొడుతుంది కదా, నువ్వు ఆలోచనలు కంపు కొడుతున్నాయి కదా, చాలా చెడు వాసన వస్తున్నాయి కదా, చాలా దుర్గంధం వస్తుంది కదా నీ మనసు నుంచి. నువ్వు ఆలోచన చాలా దుర్గంధంగా ఉంది, చాలా చెడ్డగా ఉంది, నీచంగా ఉంది, వాసన వస్తుంది, కుళ్ళిపోయిన వాసన వస్తుంది. ఆ కుళ్ళిపోయిన వాసన రాకుండా నువ్వు చూసుకో. అప్పుడు అది నిజమైన నమాజు, అప్పుడు నిజమైన ముస్లింవి, అప్పుడు నిజమైన జీవిత సరళి. అదనమాట విషయం. అంతేకాని ఏదో నమాజ్ చేసేసి మనం అడ్డమైన పనులు మొత్తం చేసేద్దామంటే అది వీలవ్వదు. అప్పుడు అతను అసలు నిజమైన ముస్లిమే కాజాలుడు. నిజమైన ముస్లిం ఎవరో తెలుసా? మన నోటి ద్వారా, మన చేతుల ద్వారా ఇంకొకరికి మనము హాని తలపెట్టకూడదు, వాళ్ళ యొక్క మనసును మనం నొప్పించకూడదు, చాడి మాటలు చెప్పకూడదు, నిందలు వేయకూడదు, ఒక లోపల ఎత్తి చూపకూడదు. మనం ఎంత కరెక్ట్ కూడా మనం చూసుకోవాలి. అరే నువ్వు తప్పురా అంటే నువ్వు తప్పురా, నువ్వు 1 వేలు చూపిస్తే 4 వేళ్ళు నిన్ను చూపిస్తున్నాయి. అల్లా సుబ్హానహు తఆలా వారి యొక్క లోపాలను మట్టితో కప్పి గౌరవంగా కాపాడుతుంటే మనం ఎవరమ్మా అండి వాళ్ళు అనుకోండి చాడీలు చెప్పడం, నిందలు వేయడానికి? చెప్పండి. కాబట్టి సాటి విశ్వాసులు ఒకరికొకరు ఒక ఇటుక మరొక ఇటుకకు ఎటువంటి దృఢత్వాన్ని ఇస్తుందో అలా కలిసి మెలిసి ఉండాలి. కానీ మనల్ని కోట్లాట్లు, మనకి చాడీలు, మనకి కుట్రలు, కుతంత్రాలు, గొడవలు ఇవన్నీ అవసరమా? కాబట్టి మనము ఏదో సంపాదించుకున్నాము అయిపోయింది అని ఆలోచన చేయకూడదు. మనం ఇప్పుడు ఎలా అయితే సంపాదించుకున్న ఒక సొమ్మును మనం బ్యాంకులో వేసుకొని, మనం సేవ్ చేసుకుని, ఒక డిపాజిట్ చేసుకొని, ఒక లాకర్ పెట్టుకొని ఎలా సేవ్ చేసుకుని ఉంటున్నామో అలాగే మనం చేసిన నమాజులు, జకాతులు, పుణ్యాలు, ఉపవాసాల పుణ్యాల మొత్తము మన నోటి దృష్టి వల్ల, మనం చేసే చెడు పనుల వల్ల, మనం చేసే అనాగరికత ఆలోచనల వల్ల, తొందరపాటు వల్ల అవి అక్కడ నాశనమైపోతున్నాయి, అయిపోతున్నాయి. కాబట్టి పుణ్యాలు సంపాదించుకోవడం గొప్ప కాదు, సంపాదించుకున్న పుణ్యాలను మనం ఒక సేఫ్టీ బాక్స్లో లాక్ చేసి పెట్టుకోవడం అది చాలా కష్టమైన పని. కాబట్టి అది ఆలోచన చేయండి. కాబట్టి మనం పుణ్యాలు సంపాదించుకోవాలి, సంపాదించుకున్న పుణ్యాలను కూడా మనం సేవ్ చేసుకొని ఒక సేఫ్టీ బాక్స్లో మనం ఉంచుకోవాలి. అది ఆ పుణ్యాలు మనకు రేపటి రోజున ఆఖిరత్లో ఒక సాఫల్యం పొందడానికి, పరలోక సాఫల్యం పొందడానికి అవి మనకు తోడుగా ఉండాలి. ఈ ఆలోచన చేయండి. అల్హమ్దులిల్లా టుడే క్లాస్ అయితే అయిపోయింది. ఇన్షాల్లా నేను జీవించి ఉంటే అల్లా నన్ను ఇష్టపడితే రేపటి రోజున సరికొత్త క్లాస్తో నేను మీ ముందు ఉంటాను. అల్లహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లహుమ్మా బారిక్ అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లా సుబ్హానహు తఆలా నా యొక్క చిన్న కృషిని స్వీకరించాలి. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానక అల్లాహుమ్మా వ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.